మిత్రులారా, నేను ప్రతి నెల ఓ దృశ్యమాలిక మీకు ప్రదర్శిస్తున్నాను. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? స్వర్గసీమ సుకేతనాలో ఉన్నాం. ఇది పార్క్ ఏరియా. లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ 4-5 తారీఖుల్లో అనుకుంటాను, ఆ టైంలో మనం తీసిన వీడియోలో ఈ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ లేదు. ఈ మధ్యకాలంలో ఈ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ మొదలైంది. నెక్స్ట్ మంత్కి దీని ప్రోగ్రెస్ ఎంత శీఘ్రంగా జరుగుతుందో చూడండి. ఇది 2 దశల్లో ఉంటుంది. కింద అండర్ గ్రౌండ్ సంపు, పైకి వచ్చేటప్పటికి ఓవర్ హెడ్ ట్యాంక్ అనమాట. ఈ నెల డెవలప్మెంట్స్లో భాగంగా ఈ వాటర్ ట్యాంకు, అలాగే మీరు వెనక భాగంలో చూస్తే నేను ఓవర్వ్యూలో చూపిస్తాను. ఈ స్తంభాలు, వాటి మీద తీగలు ఇవన్నీ అయినాయి. అలాగే బీటీ రోడ్లు వేయడానికి మొదటి ప్రాతిపదికగా వెట్ మిక్స్ చేయడం జరిగింది. చాలా సమీపంలోనే, అంటే బహుశా ఒక నెల రోజుల లోపలే నెక్స్ట్ వీడియో తీసేటప్పటికే ఇందులో ఇంకా చాలా డెవలప్మెంట్స్ మీకు కనిపిస్తాయి. ఇది 11 మీటర్స్ హైట్ ఉన్న ఎలక్ట్రికల్ పోలు. అంటే ఇది మెయిన్ రోడ్ కాబట్టి 11 మీటర్స్ హైట్ పెట్టాము. సబ్ రోడ్లో వచ్చేటప్పుడు 9 మీటర్స్ హైట్ పెడతాం అనమాట. ఇందులో ఇక్కడ తీగలు కూడా వేయడం జరిగింది. ఇక సబ్ రోడ్స్లో ఇంకా ఇలాంటి పోల్స్ పెట్టలేదు, అవి కూడా త్వరలోనే పెడతాం. నెక్స్ట్ మంత్ కల్లా మీకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది. గత మాసంలో మనం చేసిన వీడియోలు చూస్తే నేను ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పక్కన నిలబడి మీకు చూపించాను. ఇంత లోతుగా తీసాము, సుమారుగా 4 అడుగులు ఎత్తని. చూసారా, ఇప్పుడు అది భూమిలోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఈ రోడ్డు ఇవన్నీ చేయడంతో ఇప్పుడు ఇది రెడీగా ఉందన్నమాట. బీటీ రోడ్డు వేస్తే దీన్ని యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, ఇది ఒక ప్లాటు, దీనికి ప్లాటింగ్ స్టోను, ఇది మంచినీళ్ళకి వాటర్ పైప్ లైను, అక్కడేమో వాటర్ ట్యాంక్ కడుతున్నాము, ఎవెన్యూ ప్లాంటేషన్ మధ్యలో ఉంది, ఇక్కడ వచ్చినప్పుడు మామిడి చెట్టు ఉందన్నమాట. ఇంతకన్నా ఏం కావాలి? కస్టమర్ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. స్వర్గసీమ సుకేతనాలో ప్లాట్ స్టోనింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఇది 288 నెంబర్ ప్లాటు. స్టోన్స్ 4 స్టోన్స్ ఇలా ఉంటాయి, మధ్యలో ప్లాట్ ఉంటుంది. దీనికి చూసారు కదా, ఓ మామిడి మొక్క ఇక్కడ ఉంది, మధ్యలో ఒక ఎవెన్యూ ప్లాంటేషన్, దాని తర్వాత ఇంకో మామిడి మొక్క ఉందన్నమాట. చిన్న ప్లాట్ అయితే ఒక మామిడి మొక్క, పెద్ద ప్లాట్ అయితే 2, కార్నర్ ప్లాట్ అయితే 2-3 మామిడి మొక్కలు, అలాగే కొంత ఎవెన్యూ ప్లాంటేషను. ఇలాంటి ఏర్పాటన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తారనే ఉద్దేశంతో ఈ ప్లాట్ స్టోనింగ్ అయిందని చూపిస్తున్నాను. అలాగే వెట్ మిక్స్ అంటే ఈ ముందు కనిపించేది రోడ్డు అని భాగం వచ్చినప్పటికీ ఆ ప్లాట్ స్టోను ఈ ప్లాట్ స్టోన్ మధ్యలో ఉండేది రోడ్డు అనమాట. ఇది 40 ఫీట్ రోడ్డు. ఈ 40 ఫీట్ రోడ్లో మధ్యలో 24 అడుగులు రోడ్డు వదిలిపెట్టి అటొక్క 8 అడుగులు ఇటొక్క 8 అడుగులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, మిగతా పైప్ లైన్స్ కోసం కేటాయించడం జరిగింది. ఇది రెసిడెన్షియల్ వెంచర్ కాబట్టి ప్లాట్ల లోపల మొక్కలు వేయడం లేదు. అలాగే చాలా త్వరగానే ఇది రెసిడెన్షియల్గా అవుతుందని నేను ఆశిస్తున్నాను. చూసారా, మ్యాక్సిమం అన్ని రోడ్లకు కూడా వెట్ మిక్స్ అయిపోయింది. ఇక బీటీ వేయటమే మిగిలింది. జస్ట్ ఒక 1 మంత్ తర్వాత రిజల్ట్ చూడగలుగుతాం. మీకు ఎలా అనిపిస్తుంది? నేను ప్లాట్ తీసుకున్నాను అరౌండ్ మే ఎండింగ్లో తీసుకున్నానండి. తర్వాత అప్పుడే ఫస్ట్ టైం రావడం, ఇప్పుడు సెకండ్ టైం వస్తున్నాను. సో దెర్ ఈస్ ఏ బ్యూటిఫుల్ డెవలప్మెంట్ అండి ఇక్కడ మొత్తం. చాలా బాగుందండి. యాక్చువల్లీ అప్పుడు మేము బుక్ చేసినప్పటికీ ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. అదే ఇందాక మేము ఆడ ఎంట్రన్స్లో చూసి చాలా అంటే ఐ మీన్ ఆశ్చర్యంగా చాలా ఇదిగా ఉండింది. యాక్చువల్గా ఈ వెంచర్ ఓపెనింగ్కి వచ్చాను. ఇది సెకండ్ టైం.
అప్పటికి ఇప్పటికీ అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మేము వచ్చి ఐ థింక్ మే జూన్లో వచ్చాం. బట్ అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. I bought this about, I think, 3 to 4 months ago. Malli, I was thinking of coming in. There's a lot of change, lot of improvement. చాలా తక్కువ టైంలో ఇక్కడ ఇంత అయ్యిందా అని మేమే షాక్. ఫస్ట్ టైం వచ్చి చూసా. అంటే మాకు ఫాస్ట్ 6 months వచ్చి ప్లాన్ చేసుకున్నాం, కుదరలేదు. సో ఈ రోజు కంపల్సరీ చూసి వద్దాం అన్నట్టు వచ్చాము. సో డెవలప్మెంట్ ఇస్ టోటలీ డిఫరెంట్, రైట్? ఐ హోప్ యూ నో దట్ కంపేర్ టు ద అదర్. వేరే వెంచర్లో ఇటువంటి క్వాలిటీ కానీ ఇంత గ్రీనరీ కానీ నేను చూడలేదు. సో అలా నాకు నచ్చింది. సో ఆర్ యూనిక్ అంతే. ఇంత తక్కువ కాలంలోనే దోస్తం, నేను మీ చంద్ర చంద్రశేఖర్. రియల్ ఎస్టేట్ లో తెలివిగల పెట్టుబడి ఏంటో తెలుసా? అభివృద్ధి చెందిన చోట పెట్టుబడి పెట్టడం కాదు, అభివృద్ధి చెందే చోట పెట్టుబడి పెట్టడం. అభివృద్ధి చెందే ప్రాంతం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు, షాద్ నగర్ ప్రక్కన, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డు చేరువలో. ఇంతెందుకు, మన సుకేతంలా ఉంటుందన్నమాట. ఈ రోజే ఫ్యామిలీతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంత త్వరగా చేయగలగడానికి నా సిబ్బంది చాలా వర్క్ చేశారు. అది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఇవన్నీ కూడా మీరు ఫీల్ అయ్యి నాతో మీ భావాలను పంచుకుంటారని ఆశిస్తున్నాను. సిరులసీమ 2 సెకండ్ వెంచర్లో మా ప్లాట్ ఉంది. సో అది ఫస్ట్ చూసాక దెన్ వీ హ్యావ్ బాట్ దేర్. అక్కడి నుంచి దెన్ వీ వాంటెడ్ టు అగైన్ ఎక్స్ప్లోర్ అదర్ వెంచర్స్ ఆఫ్ స్వర్గసీమ అండ్ ఆల్. సో ఇక్కడ కూడా వచ్చామన్నమాట. వీ థాట్ వీ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ హియర్ అండ్ దెన్ టేక్ ఇట్. నైస్ డెవలప్మెంట్ అండ్ ఆల్. So whatever the MD is offering, and he's a very committed person basically. తను ఏదైతే మెన్షన్ చేస్తున్నారో చేయాలనుకుంటున్నారో దట్ ఈస్ వెరీ క్లియర్లీ షోన్ అప్ హియర్ ఇన్ ది వెంచర్ అనమాట. మెయిన్ ఏంటంటే ఆయన కేరింగ్, ప్రతి విషయంలోనూ ఆయన శ్రద్ధ తీసుకుంటున్నారు కదా. అంటే మనం గేట్ నుంచి ఎంటర్ అయిన దగ్గర నుంచి చివరి వరకు ఇది లేదు అనే ఒక ఇది లేకుండా కస్టమర్కి హ్యాపీగా ఫీల్ అవుతాను. మెయింటెనెన్స్ అండ్ రోడ్స్, గార్డెనింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఉండాలి ఫస్ట్ ఏదైనా. సో అది ఇక్కడైతే మీకు బ్లైండ్గా ఇక్కడ చూసుకోవచ్చు. చంద్రశేఖర్ గారు ఉంటారని మీకు హామీ ఇస్తాను. కొన్ని ప్లేసెస్లో డెవలప్మెంట్ ఈస్ టేకిన్ అరౌండ్ 6 years, 7 years, 8 years. ఐ థింక్ లెస్ దెన్ 6 months. ల్యాండ్స్కేపింగ్ బాగుంది. సింప్లర్ వర్డ్స్, వాల్యూ ఫర్ మనీ అండ్ ట్రస్ట్, కమిట్మెంట్. అండ్ అంటే ఆయన టీవీస్లో యాడ్స్కే కాకుండా రియల్ టైమ్గా ఎఫర్ట్ పెట్టి ఆయనకున్న టేస్ట్ని యాక్చువల్గా కస్టమర్స్కి రీచ్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. వి అప్రిషియేట్ ఇట్. ఫ్రెండ్స్, నేను మీ చంద్ర చంద్రశేఖర్. గృహమే కదా స్వర్గసీమ. స్వర్గం లాంటి గృహం నిర్మించుకోవాలంటే మనకంటూ ఒక మంచి ప్లాట్ కావాలి. అలాంటి ప్లాట్లను ఇప్పుడు స్వర్గసీమ సుకేతనాలో విక్రయిస్తుంది. ఇవి DTCP రెరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్లు. రిసార్ట్ సదుపాయం అదనపు ఆకర్షణ. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజే ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ మధ్యకాలంలో తెలుగువాడు.com అని ఓ యూట్యూబ్ ఛానల్ని చూడటం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఏమైందంటే నాకు సంబంధించిన, అంటే నేను ఈ గెటప్స్ ఏదైతే వేశానో దానికి సంబంధించి అది ఒక సెటరికల్ వీడియో అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత నేను వారి హాస్య చతురతకి, అలాగే సున్నితంగా మందలించడాన్ని, వీటన్నిటిని చూసి చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అలాగే అతనికి ఉన్న ఆ సినిమా నాలెడ్జి, లోకం మీద ఉన్న అభిప్రాయాలు, వీటన్నిటితోటి నేను అతను ఫ్యాన్ అయిపోయాను. జీవితంలో ఎదగాలంటే అడ్వెంచరస్ మైండ్ ఉండాలి, ముందు చూపు ఉండాలి, నగరం విస్తరిస్తున్న వైపు పెట్టుబడి పెట్టాలి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా షాద్ నగర్ వైపున మన స్వర్గసీమ వారి సుకేతనాలో స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫ్యామిలీతో ఒక్కసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ తెలుగువాడు.com ప్రత్యేకత ఏంటంటే సినిమాలకు సాధారణంగా రివ్యూస్ ఇస్తుంటారు. ఆ రివ్యూస్లో కూడా ఒక హుందాతనం, ఒక మంచి భాష మీద పట్టు, ఎవరిని కూడా కువిమర్శలు చేయకుండా సద్విమర్శలు చేస్తూ ఆయన పందాలో ఆయన వెళుతున్నారు. అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అందులో చంద్రశేఖరు, నువ్వు ఎక్కువగా ఈ సినిమా ప్లాట్ లేదా షూటింగ్ ప్లాట్ల మీద, మొహానికి రంగు పూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ, ప్లాట్ల మీద ఏమన్నా తగ్గిపోయిందేమో అన్నారు. దాంతో నాకు అనుమానం వచ్చింది. అలాగే దీనికి సంబంధించిన వివరణ పబ్లిక్లో ఇవ్వాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. దానికి కారణం ఏంటంటే
అంత సినీ పరిజ్ఞానం ఉన్న వారే ఇలా అనుకుంటే సామాన్యులు ఏమనుకుంటారంటే మన చంద్రశేఖరు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ యాడ్స్ అన్ని తీస్తున్నారని, అలాగే వీటిని ప్రదర్శించడానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అనుకునే అవకాశం ఉందని ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది. నేను మీ చంద్రశేఖర్. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. రంగారెడ్డి జిల్లాలో ఏ వెంచర్ లో లేనంత అభివృద్ధి, తక్కువ ధర, సకుటుంబంగా బిచ్చేయండి. సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నేను అద్భుతమైన వెంచర్ వేసి చాలా తక్కువ ధరకే ప్రాపర్టీస్ విక్రయిస్తున్నానని. ఓకే, ఆ విషయాన్ని అందరికీ తెలియాలి కదా. తెలియటం కోసం అని చెప్పి ఏదైనా మంచి క్యాంపెయిన్ చేయాలని చూసాం. ఆ మంచి క్యాంపెయిన్లో మిత్రుడు సలహా మేరకు ఇలాంటి గెటప్లు రకరకాలు వేస్తే పబ్లిక్ ఆకర్షింపబడతారు, అలాగే వాళ్ళు చూడటానికి కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటారని సలహా ఇచ్చారు. ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందు 3 విషయాలు తెలుసుకోవాలి. అవేంటో తెలుసా? మొదటిది లొకేషన్, రెండోది లొకేషన్, మూడోది కూడా లొకేషనేనండి. మన స్వర్గసీమ సుకేతన స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్, షాద్ నగర్ నుంచి 1/2 అవర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరగా. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీరే ఫ్యామిలీతో స్వయంగా వచ్చి మంచి నిర్ణయం తీసుకోండి. నా గత వీడియోలన్నీ కూడా వెంచర్లోనే, అంటే మనకున్న స్వర్గసీమ వెంచర్లోనే తీయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా బయట స్టూడియోలోకి వెళ్ళి షూట్ చేయలేదు. నాకు భయం అనమాట, స్టూడియోకి వెళ్ళి షూట్ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ అవుతుందేమోనని. అప్పుడు మా మిత్రుడు ఏం సలహా ఇచ్చాడంటే, మనం పెద్ద స్టూడియోలకి వెళ్ళొద్దు, ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఫ్రీ వెడ్డింగ్ స్టూడియోస్ అని వేసి ఉన్నాయి. ముందుగానే అక్కడ సెట్స్ వేసి పెట్టి ఉంటారు. మనం వెళ్ళి ఆ సమయాన్ని వినియోగించుకున్నందుకు వాళ్ళకి ఇంత పే చేయాల్సి వస్తుంది. లోపల అన్లిమిటెడ్ సీనరీస్ మనం వాడుకోవచ్చు అనమాట. అలాంటి పద్ధతిలో చాలా డబ్బు ఆదాతో చేయొచ్చు. ఎందుకంటే ఇది బాహుబలి బడ్జెట్ కాదు కదా, నాది బిచ్చగాడ బడ్జెట్. అందువల్ల ఇలాంటి పద్ధతులు అవలంబించడం అవుతుంది. కంటెంట్ ముఖ్యం, అంతేగాని డబ్బులు ఎంత పెడితే ఏముంది. మీరు చూడటం చాలామంది ఆనందించారని అనుకుంటున్నాను. స్నేహితులారా, మీ జీవితంలో అభివృద్ధి ఎప్పుడు పరిగెడుతుందో తెలుసా? గెలుపు గుర్రాన్ని ఎంచుకున్నప్పుడే. ఆ గెలుపు గుర్రమే స్వర్గసీమ వారి సుకేతన. ఈ రోజే ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. 2 రోజులు షూట్ చేసాం. ఈ 2 రోజుల షూట్లో 25 డిఫరెంట్ గెటప్స్ వేయడం జరిగింది. మేకప్ మ్యాన్ మా మనిషే, కెమెరామ్యాన్ నా ఫ్రెండు, డైరెక్టర్ గారు నాకు పూర్తిగా ప్రాణ స్నేహితుడు. దాంతో ఏమైంది, అతి తక్కువ ఖర్చుతోటి మేము ఇది మొత్తం కూడా చేయగలిగాం. బయట మామూలుగా ఇండస్ట్రీ స్టాండర్డ్స్తో చూసుకుంటే ఇది ఓ వారం రోజులో 10 రోజుల్లో చేసే షూటింగు, దీన్ని కేవలం 2 కాల్ షీట్లలోనే చేశాం. నేస్తమా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మీ జీవితంలో రాజుగా ఉండాలనుకుంటున్నారా, బంటుగా ఉండాలనుకుంటున్నారా? రాజుగా ఉండాలంటే మీకు ఒక ప్రాపర్టీ కావాలి. అది స్వర్గసీమ సుకేతనంలో అయితే మరీ మంచిది. రంగారెడ్డి జిల్లా మొత్తం మీద ఇన్ని సౌకర్యాలుండి ఇంత తక్కువ ధర ఉన్న వెంచర్ మరొకటి లేదు. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మీరే నిర్ణయం తీసుకోండి. అలాగే మా క్యాంపెయిన్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఈ సక్సెస్కి ఆదరణకి మీరే కారణం. మీ అందరికీ కృతజ్ఞతలు. మిత్రులారా, అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది. ఈ రోజే షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్లను సందర్శించండి. నాతో మీ అభిప్రాయాలను కలబోసుకోండి. నేను అడ్వర్టైజ్మెంట్లో, టీవీ అడ్వర్టైజ్మెంట్లు, FM అన్నిట్లో కూడా, మెట్రో అన్నిట్లో కూడా విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నానని నా మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా, ఏంటో చంద్రశేఖర్ ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాడు, నువ్వు వేసిన వెంచర్ అంతా దాని స్థాయికి మించి నువ్వు ఖర్చు పెడుతున్నావని ప్రేమగా మందలించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఈ వెంచర్లో ఎవరు కూడా మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా కస్టమర్కి సేల్ చేసే పద్ధతిలో ఉన్నాను. పైగా వెంచర్ అద్భుతంగా డెవలప్ చేశాను. దీన్ని 10 మందికి చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ మాత్రం కొంచెం బడ్జెట్ విషయంలో కొంచెం లిబర్టీ తీసుకోవడం జరిగింది. అయినా సరే సాధారణమైన మార్కెటింగ్ క్యాంపెయిన్తో పోల్చుకుంటే నేను బహుశా 10%, 20% పే చేస్తుంటాను. ఇది కూడా మీడియా అధిపతులందరినీ అభ్యర్థించి నా ప్రత్యేకమైన పరిస్థితి చెప్పడం వల్ల వారి ఆమోదంతో జరిగింది. కాబట్టి నేను తక్కువ బడ్జెట్లోనే దీన్ని క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలిగాను. సుకేతన వెంచర్ ఎన్నో భౌగోళిక అనుకూలతలకు ఆలవాలం. చూడండి, కేవలం కొన్ని నెలల క్రితమే ప్రారంభమైన మన సుకేతన ఇప్పుడు ఎన్ని సొబగులు అద్దుకుందో, ఎంత కొత్తగా రూపాన్ని సంతరించుకుంటుందో మీరు ఊహించగలరా? చక్కటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, అందమైన ఈ పార్కులు, ఇలాంటి ఎన్నెన్నో విశేషాలు. అంతేకాదు, మీరు కొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తే ఇక్కడ ఇంకొన్ని అభివృద్ధి పనులు జరిగి ఉంటాయి. అలాగే మరికొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తే మరిన్ని అభివృద్ధి పనులు జరిగి ఉంటాయి.
స్వర్గసీమ సుకేతనలో అభివృద్ధి అన్నది ఒక నిరంతర ప్రక్రియ. అందుకే స్వర్గసీమ సంస్థకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనతో కాంప్రమైజ్ అవరండి. ఆయన మొత్తం ఫస్ట్ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ఇన్సైడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన బాగా తీసుకుంటారు, టేక్ కేర్ చేస్తారనమాట. అది అందుకనే నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను ఈయన దగ్గరే. ఈ గ్రూప్లో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం పెట్టిన దానికి డాక్యుమెంటేషన్ వైజ్ కానీ డెవలప్మెంట్ వైజ్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. 100% తీసుకోవచ్చు. అబ్సల్యూట్లీ లాజిస్టిక్స్ వైజ్ డౌన్ ద లైన్ 1-2 yearsలో ఎస్పెషల్లీ కొడంగల్ ఈజ్ ఆన్ ద వే కాబట్టి, సీఎం ఈజ్ గోయింగ్ టు గో దిస్ వే కాబట్టి డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఈ ఏరియా బాగా గ్రో అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. కొంచెం లోపలికైనా కానీ బట్ కమ్యూనిటీ ఫామ్ అవుతుంది కాబట్టి సో ఆ విధంగా వెంచర్ అనేది డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో డిసైడ్ చేసుకోవడం జరిగింది ఇది. సో ఈ అప్రోచ్ రోడ్స్ కూడా అవి ఫాస్ట్గా డెవలప్ చేసే అవకాశం ఉంది, అది నాకు తెలుసు. ఆ విధంగా చూసుకున్న ఈ వెంచర్కి అప్రిషియేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. Earlier we invested just 9.5. Now I just went there and I checked that around within a year it's been around 13 lakhs increased. 4 lakhs the profit in a 1 year interest we cannot get into the banking also. That's the reason we are planning to buy another one and we reached here, right? 3-4 yearsలో ఐ థింక్ ఇప్పుడు మేము తీసుకునేటప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 5-9. నౌ దే ఆర్ సెల్లింగ్ ఎట్ 6-7 to 6-9, right? I'm sure 2 years it will reach 10,000. So it definitely worth to buy in this area. స్వర్గసీమ సుకేతనలో ప్లాట్ కొనడానికి వచ్చి చాలామంది తమ తమ ప్లాట్లను బుక్ చేసుకుంటున్నారు. కేవలం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులే కాకుండా స్వర్గసీమ కంపెనీకి ఉన్న అద్భుతమైన చరిత్ర, అలాగే ప్రతి సంవత్సరం 10% పెరుగుదల గ్యారంటీ, అలాగే బైబ్యాక్ ఫెసిలిటీ ఉండటం వల్ల చాలామంది కస్టమర్ల సంతృష్టికి కారణమవుతోంది స్వర్గసీమ సుకేతన. What we need to appreciate here is there are only few realtors who are transparent, right? I mean, you don't have to worry anything about your money or any investment. Some people you buy and you can't meet them. Here it is not the case. He goes and you travel along with him because of the trust that is imbibed in that. నార్మల్గా ఇవాళ ఉన్న రియల్ ఎస్టేట్ వీళ్ళందరినీ చూస్తే ఒక్కసారి సేల్ చేసిన తర్వాత దాన్ని పట్టించుకోరు ఎవరు. కానీ వేరే వాళ్ళలా కాకుండా స్వర్గసీమలో అయితే కొనేటప్పుడే బైబ్యాక్ ఆఫర్ కూడా ఉంటుంది అని కంపల్సరీ ట్రస్ట్ వర్తీగా చెప్తున్నారు అని అంటే దట్ ఈస్ ద వేర్ మెయిన్ పాయింట్ డ్రైవ్స్ టు బై ద ల్యాండ్. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఆంధ్ర నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినప్పుడు ఫ్యూచర్లో మేము ఉండొచ్చు, లేదంటే బ్యాక్ వెళ్ళొచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో మనకు ఒక ఎష్యూరెన్స్ ఉంది. ఓకే, లేదా పిల్లలు కూడా ఎక్కడైనా వేరే దగ్గర సెటిల్ అయ్యారు, మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతాం, సో ఇక్కడ ఉన్నవి ఏం చేయాలి అనే దానికి 100% ఎష్యూరెన్స్ ఉంది కాబట్టి అది మాకు అది బాగా నచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ 3 pointsలో 10% బైబ్యాక్ ఆఫర్తో ఇచ్చారు కాబట్టి అదొకటి బాగుంది. ఏం డెవలప్మెంట్ చూసిన తర్వాత సేల్ చేయాలని ఉద్దేశం ఉండదు. చాలా వెంచర్స్ చూసిన తర్వాత వాళ్ళు సేల్ చేసి వదిలేస్తారు, వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు. సీన్ అట్లా కాదు, ఎవ్రీడే ఫాలోఅప్లో ఉంటాడు, డెవలప్ చేస్తాడు. మా ఇన్వెస్ట్మెంట్కి మాకు రిటర్న్స్ వస్తాయని మాకు గట్టి నమ్మకం. స్వర్గసీమ సంస్థ అంటేనే చంద్రశేఖర్ అంటేనే స్వర్గసీమ సంస్థ. స్వర్గసీమ సంస్థకి సంబంధించిన ప్రతి పనిని జాగ్రత్తగా పర్యవేక్షించడం, ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తరువాత అక్కడి అభివృద్ధి పనులు వారి నేతృత్వంలో, వారి నిర్దేశకత్వంలో జరగటం అన్నది ఇక్కడ పని వేగంగా జరగడానికి, వెంచర్ విలువ త్వరగా పెరగడానికి ఎంతగానో దోహదపడుతోంది. మనం డిటిసిపి రెరా నామ్స్ ప్రకారం ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తాం. వాస్తవంగా ఈ డిటిసిపి రెరా అన్నప్పుడు కొంతమందికి వివరణ అవసరమేమో అని అనిపిస్తుంది. డిటిసిపి లేఅవుట్ అంటే దానికి టీఎల్పి నెంబర్ ఇస్తారు. ఈ టీఎల్పి నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వర్క్స్ చేసుకుంటూ ప్లాట్లు అమ్ముకోవచ్చు అని మనకు పత్రం ఇస్తారనమాట. దాన్ని ఆధారంగా మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ వారికి అన్ని ఫీజులు కట్టి ఇందులో ప్లాట్లు అమ్మడం, ఆ ప్లాట్లని కస్టమర్స్కి రిజిస్ట్రేషన్ చేయడం అవుతుంది. అలాగే డెవలప్మెంట్ సర్టన్ స్టేజ్ దాటిన తర్వాత మార్ట్గేజ్ ప్లాట్లు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రిలీజ్ అయిన ప్లాట్లు కూడా అమ్ముకోవచ్చు. తదుపరి ఏమైనా మిగిలిన వర్క్స్ ఉంటే వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ ఎల్పి నెంబర్ ఇస్తారు. దీనికి మనకి 2 సంవత్సరాల టైం పడుతుంది. దీనికి 7 months క్రితం మనకు అప్రూవల్ వచ్చింది. అంటే ఇంకా సుమారుగా 1.5 years పాటు మనకు సమయం ఉంది. కానీ అది పేపర్ మీద సమయమే, మనం మాత్రం 1 year లోపే అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడం కోసం ఈ పనులన్నీ చేస్తున్నాం. అందువలన నేను నా సిబ్బంది
పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ వర్క్స్ మీద ఉన్నాం కాబట్టే మీకు నెల నెల ప్రోగ్రెస్ చూపించగలుగుతున్నాము. ఎక్కడక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. అలాగే అన్ని లీగల్ అనుమతులు తీసుకొని పారదర్శకంగా పక్కాగా స్వర్గసీమ పనిచేస్తుంది. దశపుత్ర సమస్తరు అన్నారు అంటే ఒక చెట్టు 10 మంది కొడుకులతో సమానమని. అలాగే స్వర్గసీమలో ఇన్వెస్ట్ చేయడం అంటే 10 చోట్ల పెట్టుబడి పెట్టిన దాంతో సమానం. అది ఎలాగో తెలుసా? స్ట్రాటజిక్ లొకేషన్, బైబ్యాక్ ఫెసిలిటీ, గేటెడ్ కమ్యూనిటీ, డిటిసిపి రెరా అప్రూవల్, ఇలా ఎన్నో సదుపాయాలున్నాయి. ఒక్కసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఇలా స్వర్గసీమ సంస్థ ప్రాకృతికంగా మానవ ప్రేరితంగా సమ్మిళితమైన ఎంతో అభివృద్ధిని సాధించిన ఒక చక్కటి ప్రదేశం. ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి సుకేతనాలో. అన్నట్లు కొంతమంది మిత్రులు మరో సందేహం వెలిబుచ్చారు. అదేంటి చాలా బై నంబర్లు ఉన్నాయి, ఈ బై నంబర్లు ఒకే సర్వే నంబర్లో మీకు ల్యాండ్ ఉంది, పక్కన రైతులకు ల్యాండ్ ఉందని. ఒక సర్వే నంబర్లో ఓ 20 ఎకరాల ల్యాండ్ ఉంటే ఆ 20 ఎకరాల ల్యాండ్ నేను కొనాలని లేదు. ఆ 20 ఎకరాల ల్యాండ్ చాలామంది కొనవచ్చు. అయితే మరి లేఅవుట్ వేసినప్పుడు ప్లాటు యజమానులకి సెక్యూరిటీ ఏంటి అని డౌట్ వచ్చింది. అందుకే కదా డిటిసిపి వారు ఉంది. ఈ డిటిసిపి లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చే ముందు ఏడీ సర్వే అని చేస్తారు. ఆ ఏడీ సర్వే చేసి మ్యాపింగ్ చేసిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే అక్కడ అక్షాంశ రేఖాంశాలు చూసి ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉంటుంది అనేది నిర్ధారించిన తర్వాతే మనం ప్లాట్లు వేసి ఈ రోడ్లు వేసి ప్రాపర్టీస్ విక్రయించగలుగుతాం. కాబట్టి ఫ్రెండ్స్, మీ ప్లాట్లు సేఫ్. అలాగే మన స్టైల్లో వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాలు, పైగా కొద్ది రోజుల్లోనే ఏ ప్లాట్కి ఎవరు ఓనరో తెలిపే విధంగా నామఫలకాలు కూడా పెట్టడం జరుగుతుంది. గతంలో చేసిన వెంచర్లో అలాగే చేశాం, ఇది అలాగే ఉంటుంది. ఇది నా ఒక్కడి విషయం కాదు. ఏ డిటిసిపి లేఅవుట్ వేసినా, హుడా లేఅవుట్ వేసినా కస్టమర్స్కి సేఫ్టీ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ ఏడీ సర్వేలు ఇవన్నీ ముందే చేసి లీగాలిటీస్ చెక్ చేసుకొని కాంపిటెంట్ అథారిటీ వారు మనకు పర్మిషన్ ఇస్తారు. కాబట్టి అప్రూవ్డ్ లేఅవుట్లో మీరు ప్రాపర్టీస్ కొంటారు. అలాగే ఫామ్ ల్యాండ్ అనుకోండి, అది ఫామ్ ల్యాండ్ కింద విక్రయించడం జరుగుతుంది. కాబట్టి అది డిటిసిపి లేఅవుట్ అయినా ఫామ్ ల్యాండ్ అయినా స్వర్గసీమ దగ్గర మీరు కొనుగోలు చేశారంటే మీ ప్రాపర్టీ భద్రం. నేను స్వయంగా మీకు చెప్తున్నాను, ఇది నా ఓన్ ప్రాపర్టీ. ఇది మొత్తం నేను కొని అందులో ప్లాట్లుగా విభజించి మీకు అమ్ముతున్నాను, పర్మిషన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే. దీన్ని గమనించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఒక ప్రాంతం అభివృద్ధి చెందటంలో మొదటి పాత్ర ఆ ప్రాంతం ఉన్న లొకేషన్దే ఉంటుంది. అందుకే చంద్రశేఖర్ గారు ఎంతో ముందు చూపుతో షాద్నగర్ ప్రాంతంలో చెరకుపల్లి వద్ద మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి వెళ్లే దారిలో రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరగా అనేక సెజ్జులకు చేరువగా ఉండే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. భౌగోళికంగా ఇది ఎంతో అభివృద్ధి చెందబోతున్న అంశం. ఇది నిర్వివాదాంశం. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. మరి మీరు కాదంటారా, అవునంటారా? స్వర్గసీమ వెంచర్లు వేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి లీగాలిటీస్ అన్ని చెక్ చేసుకొని అన్ని పర్మిషన్స్ తీసుకొని పర్మిషన్స్ అన్నీ వచ్చి రెరా డిటిసిపి వారు అనుమతించిన తర్వాత వారి అనుమతి మేరకే డెవలప్మెంట్ స్టార్ట్ చేయటం, ప్లాట్లు విక్రయించడం జరుగుతుంది. ప్రతి చోట ఇలాగే జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాం మేము. నేను వీడియోలు తీసినా లేదా ప్రచారం చేసినా కస్టమర్లు నా వెంచర్కి వచ్చి చూడండి అని, ఈ ఏరియా బాగా బాగవుతుందని, భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని నేను నమ్మి ఇక్కడ ల్యాండ్ కొని నా జడ్జిమెంట్ మేరకు నేను ప్లాట్లు వేసి అమ్ముతున్నాను. అలాగే మొత్తం ప్లాట్లు విక్రయించకుండా నా సొంతానికి కూడా చాలా స్థలం ఇక్కడ ఉంచుకున్నాను. ఈ పద్ధతి నేను 6 ఏళ్ల క్రితం షాద్నగర్ వైపు భూమి వస్తుందని గమనించి నేను షాద్నగర్ వైపు వెంచర్లు పెట్టి మొదలుపెట్టాను. నా దగ్గర మొదటి వెంచర్ నుంచి కొనుక్కున్న వాళ్ళందరూ కూడా లాభాలు పొందారు. నేను సగర్వంగా చెప్పగలను, రంగారెడ్డి జిల్లా మొత్తం మీద కూడా ఇంత చవకగా ఇంత అద్భుతంగా డెవలప్ చేసిన డిటిసిపి రెరా అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు విక్రయించడం ఎక్కడా లేదు.